ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీడియా సమక్షంలోనే ఆయన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం జగన్ తనకు చెందిన వాటాను కాదనడమే కాకుండా తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉపయోగించారని ఆరోపించారు. విజయసాయిరెడ్డిని ప్రెస్ మీట్ పెట్టించి తన ఆదేశాల ప్రకారమే మాట్లాడారని జగన్ ఒత్తిడి తెచ్చారన్నారు. తన తల్లి విజయమ్మకు వ్యతిరేకంగా వైవి సుబ్బారెడ్డిపై ఒత్తిడి తీసుకురావడం సహా తన మేనల్లుడు మేనకోడలు ఆస్తులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారని షర్మిల ఆరోపించారు. జగన్ స్వార్థం కోసం తన సొంత తల్లిపైనే కేసు పెట్టించారని ఆమె విమర్శించారు. జగన్ నైతికత గురించి మాట్లాడమే అసహ్యకరమని, విశ్వసనీయత, విలువలు అనే మాటలు ఆయన నోటిలో సరిపోవని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ ఆత్మకు వ్యతిరేకంగా బీజేపీతో 5 ఏళ్లు అనధికారిక ఒప్పందం పెట్టుకున్నారని విమర్శించారు. మద్యం నిషేధం అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో మద్యం మాఫియాను ప్రోత్సహించారని ఆరోపించారు. నాసిరకం మద్యం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు కనీస నిర్వహణ ఖర్చులు కూడా కేటాయించలేదని విమర్శించారు. జగన్ కోసం విశాఖలో రుషికొండను తవ్వి 500 కోట్లతో ప్యాలెస్ నిర్మించారని, అదే ఆయన విశ్వసనీయతకు నిదర్శనమని ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ నిందితుడిగా పేర్కొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తన పక్కన ఉంచుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు అధికారంలో ఉన్నా ఒక్కరోజైనా ప్రజా దర్బార్ నిర్వహించలేదని, ఆయనకు ప్రజల సమస్యలతో సంబంధం లేదని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ కు ఉన్నది నైతికత కాదు, డబ్బు మీద అహంకారమని ఆమె తిప్పికొట్టారు. సొంత కుటుంబ సభ్యులను, తల్లిని కూడా అవమానించే స్థాయికి జగన్ దిగజారిపోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ఆమె చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.